ఎంతో ఇష్టంగా కొనుక్కున్న వస్తువులు సడన్ గా సతాయిస్తే అందుకు కంపెనీలు సకాలంలో స్పందించకపోతే తీవ్ర నిరాశకు గురవుతుంటారు. వినియోగదారులు తమకు ఎదురైన అనుభవాలను ప్రజలకు తెలియజేయడానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటుంటారు. తాము కొనుగోలు చేసిన వస్తువుల నాణ్యత బాగా లేకపోతే ఫిర్యాదు కూడా చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో కస్టమర్లు తీవ్ర నిర్ణయాన్ని తీసుకుంటుంటారు. మొన్నటికి మొన్న ఓ వ్యక్తి షోరూమ్ కు డిప్పు పెట్టిన విషయం తెలిసిందే. ఈ చర్య చట్టవిరుద్ధమని తెలిసిందే. తాను కొనుగోలు చేసిన ఓలా బైక్ కు మరమ్మతులు చేయించి ఇవ్వడం లేదని కలబురగిలో వినియోగదారుడు చేసిన ఈ పని దేశవ్యాప్తంగా వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ పని చేసిన తర్వాత అతను పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అయితే తాజాగా మరో ఓలా కస్టమర్ తన నిరసనను వినూత్నంగా వ్యక్తపరిచాడు. తాను కొనుగోలు చేసుకున్న స్కూటర్ ప్రతిసారి పాడవుతున్నా ఓలా సంస్థ స్పందించడం లేదని ఒక యువతి ఆరోపించింది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సంస్థ ప్రతినిధులు స్కూటర్ ను రిపేర్ చేయడం లేదని ఆరోపించింది. అయితే ఇందుకోసం ఆమె ఓ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. తన ఆవేదనను ఓ కాగితంపై రాసి దానిని అదే స్కూటర్ పై అతికించింది. ఈ ఫోటోను సోషల్ మీడియా సైట్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇంకేముంది, ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అయింది. నెటిజన్లు ఓలాను ఓ ఆట ఆడుకుంటున్నారు. దీంతో ఈ పోస్ట్ ఓలా దృష్టిలో పడింది. సంస్థ ప్రతినిధులు వెంటనే స్పందించారు. వాహనాన్ని రిపేర్ చేసేందుకు తీసుకువెళ్తూ అప్పటి వరకు నడుపుకునేందుకు ఆమెకు తాత్కాలికంగా ఇంకో వాహనాన్ని అందించి వెళ్లారు. వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఏది ఏమైనా యువతి వినూత్నంగా చేసిన ఆలోచనకు ఓలా దిగిరాక తప్పలేదు. For more videos like this, subscribe Big TV channel.